అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు అత్యంత శక్తివంతమైన శుక్ర అమావాస్య ఏర్పడబోతుంది. అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే శుక్రవారం పూట అమావాస్య కలిసి రావడం ఇంకా విశేషం. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం, ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయడం, పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయడం, కాలికి నల్ల దారం కట్టుకోవడం, ఇలాంటి చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి అమావాస్య నియమాలు, పాటించాల్సిన పరిహారాలు, లక్ష్మీదేవి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. రేపే ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు శుక్ర అమావాస్య ఏర్పడింది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ధనాకర్షణ పెరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అయితే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూతో తల స్నానం చేయకూడదు. అయితే జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయండి. అలాగే నర దిష్టితో ఇబ్బంది పడేవారు నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయండి. అలాగే ఐశ్వర్యాన్ని కోరుకునేవారు నీటిలో పచ్చ కర్పూరం వేసుకొని స్నానం చేయండి. ఈ అమావాస్య రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి పూజ గదిలో నెయ్య దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శుక్ర అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడితే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ శుక్రవారం ఉదయాన్నే బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోండి. ఇంటికి గుమ్మడికాయ కట్టిన తర్వాత గుమ్మడికాయకు సాంబ్రాణి పొగ వేయండి. అమావాస్య రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కలబంద కడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే ఇంటికున్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కాలికి నల్ల దారం కట్టుకోండి. ఉదయాన్నే స్నానం చేసి ఒక నల్లటి దారాన్ని తీసుకొని ఆ దారానికి 3 ముడులు వేసి ఆడవారు ఎడమ కాడికి, మగవారు కుడి కాలికి ఈ నల్లటి దారాన్ని కట్టుకోండి. అమావాస్య రోజు కాలికి నల్ల దారం కట్టుకుంటే ఎదుటివారి చెడు కన్ను మన పైన పడకుండా ఈ నల్లటి దారం మనల్ని కాపాడుతుంది. అలాగే శని దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ కాలికి కట్టిన పాత దారాలు తీసేసి కొత్త నల్లటి దారాలు కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. అసలు దిష్టి ఎలా తీయాలి అంటే కుడి చేతిలో కళ్ళు ఉప్పు తీసుకుని దిష్టి తీయాల్సిన వ్యక్తిని తూర్పుముఖంగా కూర్చోబెట్టి తల నుండి పాదాల కింద వరకు, కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి గుడికి 3 సార్లు తిప్పి ఉప్పుతో దిష్టి తీయండి. దిష్టి తీసిన ఉప్పును వెంటనే బయటపడేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప్పును ఇంట్లో ఉంచకూడదు. అమావాస్య రోజున ఇలా దిష్టి తీస్తే నరఘోష వెంటనే విరిగిపోతుంది. అలాగే కారణం లేకుండా వచ్చే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీకు తరచు పీడ కలలు వస్తుంటే, మీ కుటుంబంలో పదే సమస్యలు ఏర్పడుతుంటే ఒక నల్లటి గుడ్డలో స్ఫటికను మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పోగ వేసుకోండి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించుకున్న ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట వంటగదిలో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు.
అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకండి. దీనివల్ల మీ అదృష్టం తగ్గిపోతుంది, మీ ఆయుష్షు కూడా తగ్గుతుంది. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అమావాస్య రోజున ఇల్లు మారకూడదు, కొత్త వస్త్రాలు ధరించకూడదు, అలాగే శుభకార్యాలు మొదలుపెట్టకూడదు. అమావాస్య రోజున తులసి దళాలు కోయకూడదు. కాని ఈరోజు తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. దీనివల్ల మీ ఇంట్లో తీవ్రమైన గొడవలు, ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. అలాగే అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయకండి. అలాగే అమావాస్య రోజున రాత్రిపూట బట్టలు ఉతకకూడదు. ఇంటి ముందు బట్టలు ఆరేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి త్వరగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక గాజు గిన్నెలో నిండుగా కల్లుప్పు పోసి ఉప్పు పైన 5 లవంగాలు పెట్టి ఆ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పులు సమస్యలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ అమావాస్య రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు దక్షిణ దిశగా ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో 2 నల్ల నువ్వులు వేయండి. ఇలా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి ముందుకు ఏదో ఒక రూపంలో వస్తారట. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే ఖాళీ చేతులతో పంపకండి. ముఖ్యంగా అమావాస్య రోజున కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు సంతృప్తి చెంది తరతరాలు తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున రాత్రిపూట మీ వంటగదిలో ఏదో ఒక మూలన ఒక గ్లాసు నిండా నీళ్లు పెట్టుకోండి. ఎందుకంటే అమావాస్య రాత్రిపూట పితృదేవతలు మన ఇంటికి వస్తారట. కాబట్టి దాహంతో ఉన్నవారికి ఆ నీరు తృప్తినిస్తుందని, దీనివల్ల మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ వస్తువులు, ఇనుప వస్తువులు కొనకండి. వీటివల్ల ఇంట్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. అలాగే ఈరోజు నూనె కూడా కొనకూడదు. దీనివల్ల ఆయుష్షు క్షీణిస్తుందని, మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయని నమ్మకం. మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పితృదేవతలను పూజించకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకుల చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించి కుటుంబమంతా నమస్కారం చేసుకోండి. ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే మీ కుటుంబంపై పితృదోషం ఉంటే మీ కుటుంబంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద పాలు పోసి, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ కుటుంబాన్ని వెంటాడుతున్న పితృదోషం తొలగిపోతుంది. ఇక మీ ఇంట్లో వెండి నాణెం ఉంటే ఈ అమావాస్య రోజున ఆ వెండి నాణాన్ని ఆవుపాలతో కడిగి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి, దానికి కుంకుమ అద్ది మీ షాప్కి దిష్టి తీసి బయట పారేయండి. నరఘోష, కనుదిష్టి తొలగి మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇక ఈ శుక్రు అమావాస్య రోజున చేసే దానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఈ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాహంతో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, గొడుగులు, చెప్పులు వంటివి దానం చేస్తే విశేషమైన పుణ్యఫలతం లభిస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః.